ఇన్ఫర్మేషన్ యాక్సెస్కి వాళ్ళ క్లాసెస్ ప్రొవైడ్ చేయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ని అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో స్టార్ట్ చేస్తామని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. సో మీకు ఒకవేళ అడిగితే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ అన్న అడగచ్చు, లేకపోతే ఎక్కడెక్కడ స్టార్ట్ అవుతున్నాయి అన్నది అడగచ్చు. అన్ని డిస్ట్రిక్ట్స్లో స్టార్ట్ చేస్తామని చెప్పి ప్రతిపాదన ఉంది. దాని తర్వాత ఈ ₹500 పర్ సిలిండర్ లాంచ్ అయింది February 27th. డేట్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఏ డేట్ ఏ స్కీమ్ లాంచ్ అయింది అన్నది తెలియాలి. అయితే ఎలిజిబిలిటీ ఎవరికి ఇస్తారు? వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ప్రజాపాలన ప్రోగ్రామ్ కింద దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అయితే అన్ని సిలిండర్స్కి ఇస్తారా, ఎన్ని సిలిండర్స్కి ఇస్తారు, ₹500 పర్ సిలిండర్, ఇవన్నీ డీటెయిల్స్ తెలియాలి. వాళ్ళకి కంపల్సరీగా యాక్టివ్ డొమెస్టిక్ ఎల్పిజి కనెక్షన్ వాళ్ళ పేర్లో ఉండాలి. వాళ్ళు లాస్ట్ 3 yearsలో ఎన్ని సిలిండర్స్ వాడారో అగ్రిగేట్ తీసుకొని అన్ని సిలిండర్స్కి ఇస్తారు. అంటే లాస్ట్ 3 yearsలో మొత్తంగా ఎవరైనా 30 సిలిండర్స్ వాడినారనుకోండి, వారికి 10 సిలిండర్స్ ₹500కి ఇస్తారు. అయితే ఇది డైరెక్ట్గా ₹500కి రాదు. ఫస్ట్ ఏం చేయాలంటే ఫుల్ అమౌంట్ కట్టాలి. దాని తర్వాత సబ్సిడైజ్డ్ అమౌంట్ కట్ చేసుకొని మిగతా అమౌంట్ అంతా బ్యాంకులలో డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తారు. ప్రస్తుతానికి అది ఇట్లా నడుస్తుంది. సో కస్టమర్ ఫుల్ అమౌంట్ కట్టాలి, దాన్ని మళ్ళీ మనీ బ్యాక్ వస్తుంది. డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద మనీ బ్యాక్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి they will transfer the required amount in advance to the oil marketing companies on a monthly basis. OMCs will transfer the subsidized amount to the DBT by DBT to the beneficiaries. అదే చెప్పాను కదా.